నేడు ఢిల్లీకి కేటీఆర్ ఈ నెలలో రెండోసారి పర్యటన హాట్ టాపిక్గా కేటీఆర్ టూర్ అంటూ ఒకరించారు. ఏమి లేదండి, బీజేపీ నాయకుల దగ్గర ముఖ్యంగా అమిత్ షా దగ్గర మోకరిల్లేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతోంది. సో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం ఢిల్లీకి వెళ్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కపటత్వం, తెలంగాణ సీఎం రేవంత్ నిరంకుశత్వాన్ని మీడియా వేదికగా వివరించనున్నారు. లగచర్లలో గిరిజనులు దళితుల భూముల చట్టవిరుద్ధమైనటువంటి బలవంతపు భూసేకరణ ఓబీసీలపై ప్రభుత్వ నిర్ణయాలు ఎండగట్టినట్లు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించి రాహుల్ రేవంత్ల తీరును కేటీఆర్ వివరించనున్నారు. ఈ నెల 12న ఢిల్లీకి వెళ్లి అమృత్ స్కీమ్ పై కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు మళ్ళీ రెండోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్తుండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది. సో ఈ లగచర్ల ఘటన కానీ ఓబీసీలపై మాట్లాడే ముందు కేటీఆర్ నీకు చిత్తశుద్ధి ఉంటే మల్లన్న సాగర్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తాం, వస్తావా? నీకు దమ్ముందా అని అడుగుతా ఉన్నాం కేటీఆర్ని. నీకు సిగ్గు శరం ఉంటే, నీ ఒంట్లో వారిది తెలంగాణ రక్తమే అయితే, నువ్వు తెలంగాణ బిడ్డవే అయితే మల్లన్న సాగర్ వెళ్దాం, వస్తావా అని మీ సవాలు విసురుతాను కాలేజ్ వేదికగా. అదేవిధంగా మేము బీసీ మీటింగ్ పెడతాం, ఆ మీటింగ్ రా. నువ్వేం చెప్పావు, బీసీలకు ఏం చేసినావు చెప్పు. గత 10 సంవత్సరాల్లో బీసీలకు ఏం చేసినావో స్పష్టత ఇచ్చే అవకాశం ఉందా? ఈరోజు గత 10 సంవత్సరాలుగా బీసీలను అనదొక్కినావు, దళిత సామాజిక వర్గాలను అనదొక్కినావు, అనేక వర్గాలను అనదొక్కినావు. ఇప్పుడేమో మల్లన్న సాగర్ లాంటి ఘటనలు అనేక ఉన్నాయి. వాటన్నిటిని మర్చిపోలే. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటాం. కేటీఆర్ నువ్వు చేసినటువంటి పాపాలు ఒక్కొక్కటిగా ప్రజలకు వివరిస్తూనే ఉంటామనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నీ పింక్ మీడియాతోటో లేకపోతే కొన్ని ఫేక్ ట్విట్టర్ అకౌంట్లతోటో మాలాంటి వాళ్ళపైన నువ్వు ఏదో ఆరోపణలు చేస్తూ ఉంటే బిడ్డ గుర్తుపెట్టుకో, ఇంతకు మించినటువంటి ఆరోపణలు చేస్తూ ఉంటాం. ఇది మా కమిట్మెంటు, అంతేగాని ఎవడో డబ్బులు ఇస్తానో ఇంకెవడో ఏదో చేస్తానో మేము చెయ్యము అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో. వాళ్ళ భరతం కూడా ఎవరైతే పోస్టులు పెడుతున్నారో వాళ్ళ చరిత్ర కూడా మొత్తం తీస్తాం. ఖచ్చితంగా వాళ్ళపైన కూడా ఖచ్చితంగా అరే మేము బాజాప్తా గుర్తుపెట్టుకోండి, మేము బాజాప్తా ఇక్కడ ఉండి డైరెక్ట్గా ఫేస్ కనబడుతోంది. మా యొక్క బ్యాక్గ్రౌండ్ ఎందుకు కూడా తెలంగాణ సమాజానికి తెలుసు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళం, కేసీఆర్ తోటి కలిసి పనిచేసిన వాళ్ళం తెలుసా. బాజాప్తా ఓపెన్గా మేము మాట్లాడుతున్నాం. మీలాగా ఫేక్ అకౌంట్లు పెట్టుకొని అబద్ధ ప్రచారం చేయడం లేదు. బాజాప్తా చేస్తా ఉన్నాం, లీగల్గా ఫైట్ ఎదుర్కొంటా ఉన్నాం. కానీ మీలాగా ఫేస్ మొత్తం మాస్క్ చేసుకొని డిఫరెంట్ పేర్లు పెట్టుకొని ఈరోజు చేయట్లేదు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళేమో చాతగాని దద్దమ్మలు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే బలమైనటువంటి ఆధారాలతోటి నిరూపించాలి. ఫేక్ అకౌంట్లు పెట్టుకొని ఈరోజు ఇలా చేయడం కాదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిరూపించాలి.